హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మా లంచ్లో వచ్చేసి దోసకాయ బంగాళదుంప కర్రీ అయితే వండేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా అన్నీగా ఉంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇదంతా పక్కన పెడితే ఒక ఆడపిల్లకి చెప్పుకోవడానికి రెండిళ్ళు ఉన్నా ఆ రెండిళ్ళు ఆమె సొంతం కాదండి. అంటే రెండిళ్ళు ఏంటా అనుకుంటారేమో. ఒకటి అత్తారిల్లు, రెండు పుట్టిల్లు. పెళ్లి చేసేంత వరకు పుట్టిల్లు బాధ్యత అయితే పెళ్లి తర్వాత అత్తిల్లే కదా. కానీ ఏదైనా కష్టం వచ్చితే మీ ఇంటికి నువ్వు పో అంటారు అత్తారింట్లో వాళ్ళు. కానీ అమ్మ వాళ్ళకి చెప్పి బాధపడితే నీ ఇంట్లోనే నువ్వు ఉండాలమ్మా అంటారు. వీళ్ళేమో ఇది నీ ఇల్లు కాదంటారు, వాళ్ళేమో ఇది నీ ఇల్లు కాదంటారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆడపిల్లకు కూడా స్వయాన తనకంటూ ఒక ఆస్తి అంతస్తు సంపాదించుకుంటూనే ఈ రోజుల్లో బతకగలమండి. మీరేమంటారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.